ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు అవ్వాలి మరి. సో మనకు మే 6న తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్ ఉంది. తర్వాత మే 8న ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు ఈ విషయం. అయితే ఈసెట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్, అదేమీ కొత్త ఎగ్జామ్ కాదు. అయితే ఇప్పుడు మీకు రాస్తున్నారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది ఎగ్జామినేషన్. ఓకే, అయితే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్లో మనము ఏదో ఇస్తాడు, ఏమేమో అయిపోతుందని మీరు ఏం ఆలోచించొద్దండి. మీరు మన దగ్గర కోచింగ్లో మన సార్లు, మన మెటీరియల్, మన ఎగ్జామినేషన్లో ఏమైతే ఉంటాయో మ్యాక్సిమం మళ్ళీ నువ్వు అవే రాస్తావు. ఓకేనా? రైట్. అయితే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్లో మనకు ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరేం వరీ కాకుండా వద్దండి. మీరు ఎంతైతే ప్రిపేర్ అయినారో దాని వరకే బాగా స్టాండర్డ్ అయిపోండి. ఇంకా కొత్తగా తీసుకొని వచ్చి ప్రిపేర్ కావడము, ఇప్పుడు మొదలు పెట్టడము ప్రిపరేషను అవన్నీ వద్దు. ఇంకా అది అపాయం. నువ్వు ఇప్పుడు ఎంతైతే నేర్చుకున్నావో దాన్నే ఇంకొకసారి రివిజన్ చేయి. నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెంచుతుంది. అట్లా కాకుండా నేను ఇంకో చదవలేదు, అది చదవలేదని చెప్పి అన్ని బుక్లు ముందు వేసుకొని సగం చదివి వేసుకొని వెళ్ళామంటే మైండ్ అంతా గాబరా అవుతుంది. దయచేసి ఆ పని చేయొద్దండి. మీరు ఈ రోజుల వరకు ఎంతైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో ఆ పర్ఫెక్ట్ను మీరు ఎగ్జామినేషన్లో ఈజీగా డెలివరీ చేయగలుగుతారు. ఓకే, అయితే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్లో 2 మాటలు చూడండి. ఎక్కువగా వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి చాప్టర్స్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ మీద మీరు మొదలు పెట్టినారంటే మీకు స్కోర్ బాగా పెరగడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నా దృష్టిలో చూడండి, ఇప్పుడు మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా. డిఫరెన్షియల్ ఈక్వేషను దగ్గర మనకు 8 మార్క్స్ ఇస్తాడు. చూడండి, 8 మార్క్స్. 4 మార్క్స్ ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, 4 మార్క్స్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఏం సార్ అంటే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వేరియబుల్స్, సపరబుల్స్, లీనియర్, బెర్నౌలిస్ అక్కడ. మళ్ళీ సెకండ్ పార్ట్ ఏముంటుంది? హైర్ ఆర్డర్ చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేసినట్లే కదా దాని అర్థం. చూడండి, అట్లా హైర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకుంటే మీకు దగ్గర ఒక 3 క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు వస్తాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకోండి, వేరియబుల్స్, సపరబుల్స్ నేర్చుకోండి. ఏంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, వేరియబుల్స్, సపరబుల్స్, బెర్నౌలిస్ నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా అక్కడ ఒక క్వశ్చన్, అక్కడ ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది. హైర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక 3 క్వశ్చన్లు గ్యారెంటీ వస్తాయి. అంటే 8లో నేను చెప్పినట్లు మీరు చేస్తే 6 క్వశ్చన్లు మీ చేతిలోకి వచ్చేస్తాయి 8లో. చూసారా? లిమిట్స్ కంటిన్యూటీ చూసుకొని వెళ్ళారంటే దగ్గర మీకు 4 క్వశ్చన్లు వచ్చేస్తాయి. చూసారా? లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఓకే, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. అటు చూడండి, ఇక్కడే మనకు దగ్గర 10 మార్కులు అయిపోయి చిన్న చాప్టర్తోనే. ట్రిగ్నామెట్రీలో మీరు గమనించినారా? చూడండి, ట్రిగ్నామెట్రీలోకి వచ్చారనుకోండి, ట్రిగ్నామెట్రీ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ దగ్గర 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ దగ్గర దాంట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే యాక్చువల్లీ ట్రిగ్నామెట్రీ కాంప్లెక్స్ నెంబర్తో కలిపి మనకి ఎన్ని మార్కులకు అడుగుతాడు? 12 మార్క్స్కి అడుగుతాడు. కాంప్లెక్స్ నెంబర్తో కలిపి 12 మార్క్స్ ఉంటాయి. ఆ 12లో ఈ 2 టాపిక్లే నీకు 6 మార్కులు కవర్ చేసేసా. మీరు గమనించుకోండి, ఈ 2 టాపిక్లే 6 మార్కులకు కవర్ చేసేసినాయి. తర్వాత చూడండి, ఇంకొకటి మీరు ఏం చదువుతారు ట్రిగ్నామెట్రీలో? మ్యాక్సిమా మినిమా ఉంటుంది కదా ట్రిగ్నామెట్రీలో. అదే ట్రిగ్నామెట్రికల్ ఈక్వేషన్స్ ఒక క్వశ్చన్ ఒక చదువుకోండి. ఇన్వర్స్ ఒకటి. మొత్తం మళ్ళీ నీకు ఇక్కడ 3 క్వశ్చన్లు వచ్చేస్తాయి. చూడండి, 9 అయిపోయా. అంటే ఈ సలహా ఎవరికంటే ఓకే కొద్దిగా చదివింటారు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? పూర్తిగా చదివిన వాళ్ళు ప్రాబ్లం లేదు.
ఓకే, ఈ ఉన్న సమయంలో మీరు ఏం చేస్తారు, ఇట్లా వెయిటేజ్ ఎక్కువగా ఉన్న వాటి మీద ఫోకస్ చేసేస్తే చూడండి, ట్రిగ్నామెట్రీ ఈ టాపిక్లతోనే నీకు 9 మార్కులు కవర్ అయిపోయినాయి అంటే 12లో మీరు అర్థం చేసుకోండి. చదివే వ్యూహం తెలియదు మీకు, ఇలాంటి వ్యూహం ప్రదర్శించుకోండి తక్కువ టైంలో ఉన్నప్పుడు. ఓకేనా? అలాగే చూడండి, ఇంకా మనకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చదువుకుంటే దగ్గర నీకు ఒక 10 మార్కులు, ఒక 10 క్వశ్చన్లు దగ్గర నీకు 10 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఓన్లీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చదువుకుంటే. ఆర్ఎంఎస్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆర్ఎంఎస్ వాల్యూస్ చూడండి ఎంత ఈజీగా ఉంటాయి. ఒక 2 క్వశ్చన్లు అదే ఆర్ఎంఎస్ వాల్యూస్, వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్స్ మీరు చదువుకుంటే దగ్గర నీకు 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేసాయి. చూసారా, దగ్గర నీకు ఏమీ చదవని వాడికి కూడా 25 క్వశ్చన్లు కవర్ అయిపోయినాయి. ఎక్కడ 6 ఒక దగ్గర ఒక 6, 12, 15, ఓకే, దగ్గర మనకి ఎన్ని కవర్ అయిపోతున్నాయి చూడండి, మనకు ఒక 25 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కూడా మీరు నోట్స్ ముందు పెట్టుకొని నేను చెప్పినట్లు ట్రిగ్నామెట్రీలో కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇన్వర్స్, ట్రిగ్నామెట్రికల్ ఈక్వేషన్స్, అట్లా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎక్కడ వేరియబుల్స్, సపరబుల్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, బెర్నౌలీస్, అట్లా హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నీకు ఖచ్చితంగా 8లో 7 గ్యారంటీ. తర్వాత చూడండి, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మీరు చూసుకున్నారంటే దగ్గర ఎక్కడ వెళ్ళిపోతుంది. మీను ఆర్ఎంఎస్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్స్, మీను ఆర్ఎంఎస్ వాల్యూస్. నెక్స్ట్ ఆపద బాంధవుడు మ్యాట్రిసెస్లు ఉన్నాయి కదా, మనకు మ్యాట్రిసెస్ ఉన్నాయి కదా, గమనిస్తున్నారా మ్యాట్రిసెస్. ఇక నీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు గమనించుకోండి. ఈ 5 క్వశ్చన్స్ కూడా చూడండి, డిటర్మినెంట్స్ చదువుకోండి. డిటర్మినెంట్స్ గ్యారెంటీగా ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ డిటర్మినెంట్ మీద. మ్యాట్రిక్స్ ఆల్జిబ్రా అంటే ప్రాపర్టీస్ని ఉపయోగించి సాల్వ్ చేయడం అనమాట. అక్కడ ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. ఇన్వర్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఉంటుంది. 5కు దిగిపోతాయి ఇవి. నీ దగ్గర ఉన్న నోట్స్ని పెట్టుకునేట్టు చూసుకుంటూ వెళ్ళు, అంతే. ఏం చేయవద్దు, నీకు పెన్ను పేపర్ వద్దు. ఇప్పుడు ప్రతి క్వశ్చన్ చేసుకుంటా కూర్చుంటే నీకు టైం లేదు. నోట్స్ ముందు పెట్టుకోవడము, ఎస్ వాట్ ఈజ్ వాట్ అంతే. ఇట్లా చేస్తే ఈ 3 రోజుల్లో మొత్తం నేను చెప్పినటువంటి టాపిక్లన్నీ కవర్ చేసేయచ్చు. ఈ ఒక్కరోజే అయిపోతాయి. ఫాస్ట్గా కాదు, ఇట్లా చూడు, నిదానంగా నెమ్మదిగా అట్లా. మోడల్కు 2 చదువు. ఇప్పుడు ఇన్వర్స్ 50 లెక్కలు చెప్పింటాడు సారు, ఒక 3 లెక్కలు చూసుకో బాగా ఓపిక్గా. నెక్స్ట్ అట్లా అడ్జాయింట్స్ మీద ఒక 10 ప్రాబ్లం చెప్పింటాడు, ఒక 3 ప్రాబ్లం చూసుకో. అంతే కదా, ఎన్ని ప్రాబ్లం చెప్పినా అంతే. అట్లా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ డిటర్మినెంట్ మీద ఆ విధంగా నువ్వు చేస్తే చూడండి, మీరు పెన్ను పేపరు లేకుండా ఓపికగా నిదానంగా చెప్పినటువంటి విషయాల ద్వారా మీరు మొత్తం అన్నీ ఈ 2 డేస్లో 25 నుంచి 30 మార్కులు హ్యాపీగా చేయగలుగుతారు, ఒత్తిడి లేకుండా. నెక్స్ట్ అలాగే మీరు ఎగ్జామినేషన్లో ఎలాంటి మెలుగులు పాటించాలంటే, ఫస్ట్ ఎగ్జామినేషన్లో పిల్లవాడికి ఎట్లా పడితే అట్లా మూవ్ అయిపోతుంటాడు, ఎట్లా పడితే అట్లా మూవ్ కాకూడదు ఎగ్జామినేషన్. ఇదే పెద్ద మిస్టేక్ చేసేది చాలామంది. ఫస్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయండి. ఇంజనీరింగ్ ఎందుకంటే 100 క్వశ్చన్స్ కదా ఇంజనీరింగ్. అయితే ఆ 100 క్వశ్చన్లో కూడా మీరు బాగా గమనించుకోండి, నీకు పర్ఫెక్ట్గా వచ్చేది ఫస్ట్. పర్ఫెక్ట్గా వచ్చా, ఎస్ చెయ్యి. నీకు పర్ఫెక్ట్గా రాదా, దాన్ని వదిలిపెట్టద్దు. ఏదో నీకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్లు పెట్టరా. వదిలేసి మళ్ళీ వద్దాము ఎన్నికొద్దాము అనుకోవద్దు, నీకు సమయం ఉండదు. ఆడ ఉన్నటువంటి 180 నిమిషాలు ఉంటాయి, 200 క్వశ్చన్లు రాయాలా, నీకు టైం కుదరదు. నీకు ఆ వెంటనే క్వశ్చన్ చూడగానే నీకు దాన్ని చేయగలిగే సామర్థ్యం ఉందా, చేయలేని సామర్థ్యం ఉందా, నువ్వు ఏమి చేయలేవా, ఏది వదలద్దు, ఏదో దానికి రిలేటెడ్గా ఉండేది ఆన్సర్ పెట్టిరా. టైం వేస్ట్ చేయకూడదు అక్కడ. కొందరు ఏం చేస్తారు, వచ్చిండేటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు, సంతోషమే. అదేం ఆ మార్గం నేను తప్ప అనను.
ఆ లోపల ఏం చేస్తాడు, మళ్ళీ మ్యాథ్స్కి వస్తాడు, ఫిజిక్స్కి వస్తాడు, కెమిస్ట్రీకి వచ్చేపాటు టైం ఉండదు, వదిలిపెట్టేసి వస్తున్నారు దిద్దే టైం అది ఇది లేకుండా. కాబట్టి అందువల్ల మీరు ఏం చేస్తారు, వచ్చా ఎస్ చెయ్యి, రాదా వదిలేయి అంటే వదిలేయద్దు, నీకు ఏదో ఒకటి ఆన్సర్ పెట్టరా రిలేటెడ్గా ఉండేది. ఇట్లా మీరు ఫస్ట్ మ్యాథమెటిక్స్ను ఫస్ట్ ఈ 100 క్వశ్చన్లను ఏం చేస్తారో తెలిసిన, మ్యాక్సిమం నువ్వు ఎంత టైం తీసుకోవాలంటే 1 గంట 10 నిమిషాలు 1 అవర్ ఒక 10 మినిట్స్లో నీకు పూర్తి చేయాలి. ఎందుకంటే అవుతుంది కూడా ఇది ఎక్కువగా ఇది మనకి ఎలా ఉంటుందంటే థియరిటికల్గా ఉంటాయి, అక్కడెక్కడ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, కంప్లీట్గా ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉంటే లేట్ అవుతుంది, ఎక్కువగా థియరిటికల్గా ఉంటుంది. కాబట్టి మీరు 1 గంట 10 నిమిషాలు మీరు పూర్తి చేయాల్సింది వస్తుంది. ఇంకా తర్వాత వెంటనే ఎక్కడికి మీరు ఎంటర్ కావాలంటే కెమిస్ట్రీలోకి మీరు ఎంటర్ అయిపోవాలా. కెమిస్ట్రీ మీ అందరికీ తెలుసు, 25 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఒక 30 మినిట్స్ కెమిస్ట్రీకి కేటాయించుకోవాలి. మీరు 30 మినిట్స్ అప్పుడు ఎంత అవుతుంది చూడండి, 1 గంట 40 నిమిషాలు. 1 గంట 40 నిమిషాలు అయిపోయింది. ఎవరికి? ఇంజనీరింగ్కి, కెమిస్ట్రీకి. ఇంకా నీకు టైం ఎంత ఉంది? 1 గంట 20 నిమిషాలు ఉంది. 1 గంట 20 నిమిషాలు అంటే దగ్గర నీకు 80 నిమిషాలు నీ చేతిలో ఉంది. ఓకే, ఈ 1 గంటలలో 1 అవర్ వచ్చేసేసి కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత వెంటనే నువ్వు మ్యాథమెటిక్స్ చేయాలి, మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయాలా. మ్యాథమెటిక్స్కి టైం నువ్వు ఎంత కేటాయించుకోవాలా? 1 అవర్. 1 అవర్ మ్యాథమెటిక్స్ కేటాయించుకుంటే, అవునా, సేమ్ 1 అవర్లో కూడా బాగా వచ్చా? ఎస్, చెయ్యి, స్పీడ్గా చెయ్యి. క్యాలిక్యులేషన్స్ నువ్వు జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఆడ ప్రాబ్లం ఇచ్చింటాడు, కొందరు ఏం చేస్తారు తెలిసిన, అనవసరంగా టైం వేస్ట్. వాడు ప్రాబ్లం ఇస్తాడు, మళ్ళీ ప్రాబ్లం రాస్తాడు ఎగ్జామినేషన్లో. అవసరమా? ఏం కావాలా, ఏమి అడిగినాడు, ఏమి రిక్వైర్మెంట్స్ రాసుకుని టక క్యాలిక్యులేషన్ చేసి నువ్వు ఆన్సర్ పెట్టాలా. కొందరు ఏం చేస్తారు, గివన్ వాడు ఏమైతే ఇచ్చిందో అది రాస్తుంటాడు పేపర్లో, అది రాసే లోపల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వద్దు, డేటా క్వశ్చన్ చదువుతావు, ఏమి రిక్వైర్మెంటు రఫ్గా టక పూర్తి చేయాల. ఫలాని వాల్యూ అప్లై చేస్తా, 2 + -1 + 3 అలా ఉంటుంది. కాబట్టి -1 + 3 హోల్ క్యూబ్డ్ అని ఉంటుంది. అప్పుడు ఎంత? 8. ఇట్లా ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉపయోగించినావు అనుకోండి, నీకు అద్భుతంగా సమయం సరిపోతుంది. అవునా? మ్యాథమెటిక్స్లో కూడా నీకంతే, నీకు ఏదైతే బాగా పర్ఫెక్ట్గా చేయగలుగుతావో చేసేసాయి. నువ్వు ఏమి చేయలేను, నాకు ఏమి రాదన్నప్పుడు నువ్వేం వదిలిపెట్టద్దు, ఇమీడియట్గా అప్పుడే ఆన్సర్ ఇచ్చేసాయి. మళ్ళీ లాస్ట్లో వచ్చి దీనికి ఆన్సర్ ఇస్తానంటే నీకు కుదరదు, టైం లేదు. ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎప్పుడైతే నీకు 180 సెకండ్లు అయిపోయిందని 180 మినిట్స్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది, దానంతకు అదే షట్ డౌన్ అయిపోతుంది. అదే ఆఫ్లైన్ అయితే సార్ 2 మినిట్స్ సార్, 3 మినిట్స్ సార్, 4 మినిట్స్ సార్, ఈ 4 సార్, ఈ బబుల్స్ 4 దిద్దేస్తా అంటే ఎవరైనా పేపర్ తీసుకోరు, టైం ఇస్తారు. అది కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ కాబట్టి నీకు ఆ రిక్వెస్ట్ మనకు ఉండవు. కాబట్టి అందువల్ల అప్పుడే నిర్ణయించుకో, నువ్వు చేయగలుగుతావా చేయలేనా, నువ్వు దానికి రిలేటెడ్గా ఆన్సర్ పెట్టేసి వచ్చేసాయి. ఇట్లా మ్యాథమెటిక్స్కు ఏం చేస్తావంటే 1 అవర్ కేటాయించుకో. ఇంకా మిగిలినటువంటి 20 నిమిషాలు నువ్వేం చేసుకోవాలంటే ఫిజిక్స్. ఈ ఫిజిక్స్లో కూడా ఫస్ట్ నువ్వేం చేయాలా, థియరిటికల్గా ఉండేటివి చేసి పడేసాయి. ఫస్ట్ ఫిజిక్స్కి మాత్రం థియరిటికల్గా 25 క్వశ్చన్లు ఉంటాయి, ఫస్ట్ థియరీ చేసేసాయి. ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకెంతవరకు ఫిజిక్స్లో ఆ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు మీకే తెలుసు. ఇంకా మిగతాటివంతా ఉన్న టైంలో దానికి రిలేటెడ్గా ఆన్సర్స్ పెట్టేసి వచ్చేసేయండి. ఇట్లా చేస్తే మీరు ఖచ్చితంగా మంచి ర్యాంకును కొట్టగలుగుతారు, గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట. గుడ్డిగా వెళ్ళేసి ఏది ఫస్ట్ కొందరు మ్యాథ్స్ చేస్తారు, ఫిజిక్స్ చేస్తారు, కెమిస్ట్రీ చేస్తారు, ఇంజనీరింగ్ లేకొస్తారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ చేయండి, కెమిస్ట్రీ చేయండి, మ్యాథమెటిక్స్ చేయండి, ఫిజిక్స్ లేక రండి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్ బాగా సంతృప్తినిస్తుంది. కొందరు ఏం చేస్తారు, మ్యాథ్స్ లేక ఎంటర్ అయిపోయి ఆ ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్స్ చేసి
తర్వాత ఫిజిక్స్లోకి వస్తాడు, ఆ ఫార్ములాస్ రాసికే ఇదంతా రాసుకుంటాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంజనీరింగ్లోకి లాస్ట్లోకి వస్తాడు, టైం చాలదు, ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది. కనీసము ఒక 30% స్టూడెంట్స్ టైం లేక వెనక్కి వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు అలా చేయొద్దండి. ఫస్ట్ ఇంజనీరింగ్ నేను చెప్పినట్లు టక 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 నీకు వచ్చింది చేయి, రాదా ఆన్సర్ పెట్టేసే రిలేటెడ్గా. ఇట్లా చేస్తే 200 క్వశ్చన్లు రాయగలుగుతావు, హ్యాపీగా బయటకు వస్తావు. ఓకేనా? కాబట్టి నేను చెప్పినట్లు నువ్వేం బుక్కులు గిక్కులు పెట్టుకొని నోట్స్లు ముందు పెట్టుకొని ప్రిపరేషన్స్ సాగించేసేయి. మోడల్కి ఒక 3 చూసుకో లేదా 4 చూసుకో, అంతే, ఇంకేం చేయొద్దు. మొత్తం సబ్జెక్ట్ అంతా ఈ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనా? విష్ ఆల్ ది గుడ్ లక్.